నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం. రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన SBI బ్యాంకులో బంగారం ఖాతాదారుల ఆందోళన. పదవ తరగతి విద్యార్థుల GMR సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. కరీంనగర్ 19వ డివిజన్కు చెందిన సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానులు డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రేకుర్తి కంటి హాస్పిటల్లోని పేషెంట్లకు అస్తపురం మారుతి మిత్ర బృందం ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం భోయిని కార్తీక్, అస్తపురం వినీష్, దిలీప్ ఆధ్వర్యంలో పెద్దమ్మల కాలనీలోని నిరుపేద కుటుంబాల మధ్య ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తన వంతు సహాయంగా సుమారు 50 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా జరుపుకోకుండా ఇలా నిరుపేద కుటుంబాల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమపై అభిమానంతో పలు సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రేకుర్తి గ్రామస్తుడైన మా అన్న భారతన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క రేకుర్తి గ్రామంలోని కంటి ఆసుపత్రిలో పేషెంట్ల మధ్య, వృద్ధుల మధ్య చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మా యొక్క మిత్ర బృందమైనటువంటి అన్నగారి మిత్రసేన, యువసేన మధ్యలో ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసుకున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆ దేవుడి కృప అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రేకుర్తిలోని ఐ హాస్పిటల్లో పేషెంట్లకి అరటి పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నా యొక్క తమ్ముళ్ళు, మిత్ర బృందం టింకు, వినేష్, ఇతరులు అందరూ సహకరించి అన్న ఈరోజు నీ బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చి నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం మనకెంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి బర్త్డే సందర్భంగా నేను ఈ ఆర్భాటాలు కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పేదలకు కానీ, వృద్ధులకు కానీ, పేషెంట్లకు కానీ ఏదో నాకు తోచినంత విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటూ అస్తపురం మారుతి రేకుర్తి 19వ డివిజన్ మారుతన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అస్తపురం వినేష్ అన్న, అస్తపురం దిలీప్, భోయిని కార్తీక్ ఆధ్వర్యంలో ఐ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా అన్న సేవా భావాలు ఉండడం వలన మా అన్నగారి బాటలో మేము నడుచుకొని అన్నగారి ఆదేశాల మేరకు ఐ హాస్పిటల్లో పేషెంట్లకు, వృద్ధులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో మరియు కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు GMR సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే GMR మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వసతుల్ని పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాల్ని చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలో గత పాలకులు 10 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ను ఏర్పాటు చేయలేకపోయారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు ఏర్పాటు చేశామని, చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన వసతులు కల్పించాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి వసతులు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మన
మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమం వెనికిడి లోపం చెవి వెనికిడి సంరక్షణ యొక్క కీలకమైన ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ వెనికిడి దినోత్సవాన్ని మా ఈఎన్టీ సగర్వంగా జరుపుకుంది. ఈ సంవత్సర నేపథ్యం భవిష్యత్తును వినండి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే వెనికిడి నష్ట సమస్యను పరిష్కరించడానికి నివారణ చురుకైన చర్యల ద్వారా అరికట్టవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్లోని మా ఈఎన్టీ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరై పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించి అభినందన తెలిపారు. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఈఎన్టీ వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. మహబూబాబాద్ జిల్లా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలోని గాంధీగూడలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. డోర్నకల్ పోస్ట్ ఆఫీస్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం పట్టణ అధ్యక్షుడు మామిడి నాగరాజు, మండల అధ్యక్షుడు పర్షియా నాయక్ మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్, హెల్త్ కార్డులు, బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి తమ హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమ ఫోరం మేరకు పిలుపు మేరకు మేము ఉద్యమం అందరూ ఏకమైనాము. ఈ పోస్ట్ కార్డు ఉద్యమము కార్యక్రమం చేపడుతున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ మమ్మల్ని ఉద్యమకారులుగా కనీసం గుర్తించలేదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మమ్మల్ని గుర్తించి 250 గజాల భూమి మరియు 25,000 పెన్షను మమ్మల్ని గుర్తించినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము ఉద్యమం ఈ పోస్ట్ కార్డు ద్వారా ఆయనకు విన్నపం చేయదలుచుకున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ 250 గజాలు భూమి మరియు 25,000 పెన్షను, బస్ పాసు, మాకు వివిధ హెల్త్ కార్డు అవి అన్నీ మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి 6 హామీలు ఒక 6 మీద దానికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ అది ఆచరణలో సాధ్యపడలేదు. దీనికి కంపల్సరీ ప్రజాప్రభుత్వం అనుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
ఉద్యమకారులకు వాళ్ళ స్థితిగతులను ఆలోచించి వాళ్ళకు తక్షణమే ఇవి చెప్పినటువంటి హామీని అమలు పరుస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్డు ఉద్యమం అని మేము చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మేము ఉద్యమం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని మీ అందరికీ మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన ఎస్బీఐ బ్యాంకులో బంగారం ఖాతాదారుల ఆందోళన. బాధితులకు బంగారం విలువ కట్టిస్తామని చెప్పి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని బాధితుల ఆందోళన. పోయిన బంగారానికి తరుగు తీసి డబ్బులు చెల్లిస్తామని బాధితులకు చెబుతున్న బ్యాంకు అధికారులు వాయిదాలు పెడుతూ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని బాధితుల ఆందోళన. మా బంగారానికి మార్కెట్ ధర చెల్లించాలని బ్యాంకు అధికారులను నిలదీసిన బాధితులు. కుత్బులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొల్లన్ హనుమంతరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎన్టీయూ రాష్ట్ర కార్యదర్శి శరగడం నరసింగారావు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజ్రెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గంజి ప్రభాకర్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంజి ప్రభాకర్ మాట్లాడారు. నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్ విభాగంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో షేర్లింగంపల్లి జోనల్ హెడ్ ఈఈ మల్లికార్జున్, డిఈ కవిత, ఈఎస్ఎల్ సంస్థ కోఆర్డినేటర్ నజీర్ మరియు డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని వారు నివసిస్తున్న ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, అలాగే కొత్త స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ అవసరమో తెలియజేయడం జరిగింది. డివిజన్ మొత్తం సుమారు 500 పైచులకు వీధి దీపాలు వెలగడం లేదని, సంవత్సర కాలంగా ఈ నెలలో వేస్తాం 6 నెలలో వేస్తామని కాలయాపన చేస్తున్నారని, కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకుని పనిచేయని స్ట్రీట్ లైట్స్ ని రిపేర్ చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగారెడ్డి, హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేణు, ఎక్స్ కార్పొరేటర్ శ్యామరావు, ఆంజనేయులు యాదవ్, అర్జున్, శివకుమార్, సమాజ్, చాంద్, బాలు, యాదగిరి, జనార్దన్, దశరథ్, అతీఫ్ తదితరులు పాల్గొన్నారు. అది వాళ్ళు కాంగ్రెస్ పక్కన చెప్పి తీసుకున్నట్ట కదా అది అడుగుతలేదు. మేము తిరిగినాం చూడు 6 నెలల నుంచి తిరిగినాం కదా, తిరిగి లైట్లు తెచ్చినాం కదా, ఆ లైట్లు ఏడు ఉన్నాయి. మనమైతే అప్పుడు మేడం ఒక్క లైట్ ఒక్కసారి చెప్తున్నా మేడం, నేను కూడా చెప్తున్నా స్ట్రీట్లలో లైట్లు వస్తాయి, లైట్లు వస్తాయి 3 నెలల నుంచి 3 నెలల నుంచి చెప్పిన కొత్త లైట్లు వస్తున్నాయి. మీరు చెప్పిన రోజు చెప్పిన లైట్లు వచ్చినాయని మీకు ఫోన్ చేసి చెప్పారు కదా, మాకు లైట్లు వచ్చినాయి 100 వచ్చినాయి, మీ చెప్పండి ఎక్కడెక్కడ అందరికి చెప్పినాము. వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పోలేదు. ఒక 2 లైట్లు అయితే తెచ్చిపోతాయి. ఎక్కడంటే వెంకటరావు నగర్ లో సీనన్న ఇంటి దగ్గర ఇచ్చిపోతుంది. తెలుసు మా జవాన్ నగర్ 2 వేరే దగ్గర నుంచి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారిని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాను నంబుద్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందించారు. ఆలయ వ్యవస్థాపకులు అన్నవరపు పాండు రంగారావు, కమిటీ పెద్దలు గురుస్వామి ఘనంగా సత్కరించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం విసన్నపేట పట్టణం సిఎస్ఐ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపవాస దినాలు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సిలువగట్టు పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఉపవాస దినాల గురించి మాట్లాడారు. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఉపవాస దీక్షల శ్రమ దినాలు ఈ బుధవారం ప్రారంభమయ్యాయి. కాబట్టి నేటి నుండి 40 రోజుల పాటు ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ లెంట్ డేస్ నిర్వహిస్తారు. శ్రమ దినాల కాలంలో విశ్వాసులు ఉపవాస దీక్షలు చేస్తూ ప్రార్థనలో పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని, దేవుడు ఈ శ్రమ దినాల 40 రోజులు విజయవంతం చేయాలని ఆ దేవునికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఉత్తర ప్రత్యుత్తర భాగములు చదువుకుందాం. అందరూ కూర్చోవాలి, నిలబడాలి, తర్వాత కూర్చోవాలి. నీవు లేచి సీఎంను కల్పించదవు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్డు ముఖ్యమే, కరెంటు లైను చాలా ముఖ్యమే. ఒక శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఒక 1000 మంది కూర్చునే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం. రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన ఎస్బీఐ బ్యాంకులో బంగారం ఖాతాదారుల ఆందోళన. పదవ తరగతి విద్యార్థుల జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.